ఎవడో దేవుడి మాటని అంగీకరించిన వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటాడంట. ఏందిరా నీ ధైర్యం అంటే, ఎలా రా రేపు నీ బతుకంటే, ఏందిరా ఏమి లేదు కదరా, 4 రాళ్ళు వెనకలేవు కదరా అంటే, 4 రాళ్ళు వెనకలేకపోయినా నలుదిక్కులు పాలించే దేవుడు నా తోడున్నాడని చెప్తాడు. నలుదిక్కులు పెక్కటిల్లే మిక్కుటమైన వేండ్రముతో నలుదిక్కులు శాసించగలిగిన దేవుడు నా పక్షానుండగా నాకు రేపు అనే బాధ ఏందంటాడు. ఎందుకు కీడొచ్చిద్దన్నా భయం ఉండదంటే, ఎందుకు శ్రమ వచ్చిద్దన్నా భయం ఉండదంటే, ఎందుకు మరణం వచ్చి విలయతాండం చేస్తున్నా ఆ మరణాన్ని చూసి భయపడ్డంటే, మరణాన్ని శాసించగలిగిన వాడు, మరణాన్ని పునరుద్ధానంగా మార్చగలిగిన వాడు నా దేవుడు అనే ధైర్యం ఉంటే మనకి ఏం భయాలుండవు. కీడు వచ్చిద్దన్నా, ఏదో జరిగిపోద్దన్నా, ఏదో అయిపోద్దన్నా భయాలు ఉండవు. దేవుడు నీ పక్షానుంటే, దేవుడు నీ పక్షానుంటే, ఈ దేవుడు మన పక్షాన ఉండాలంటే ఆయన చెబుతున్న ఒకే ఒక విషయం, నా గద్దింపుకు లోబడండి, నా ఆత్మని కుమ్మరిస్తా, స్వీకరించి ఆత్మానుసారంగా బతకండి, నా బోధని అంగీకరించండి, నా వాక్యం ఏమి చదివితే దాని ప్రకారం బ్రతకండి. అలాగున్నప్పుడు నేను మీకు ఏం చేస్తానంటుండో సురక్షితమైన జీవితాన్ని ఇస్తా అంటుండు, సురక్షితమైన జీవితాన్ని ఇస్తా అంటుండు. ఆ సురక్షితమైన జీవితంలో ఎలా ఉంటామయ్యా మేమంటే, అపాయం వచ్చి మీదడిపోతున్నా ఏమవరంటే భయపడరు. దానియేలుని సింహాల బోన్లోకి తీసుకువెళ్తున్నప్పుడు ఏమన్నా భయపడిండా? రవ్వంతైనా భయపడిండా దానియేలు? సింహాల గృహలోకి వెళ్ళిపోతే సింహాలు నన్ను చీల్చుకు తింటాయని తెలుసు, సింహాల గృహలో సింహాలు తనని పీక్కు తింటాయని తెలుసు, నా ప్రాణం ఈ సింహాల ద్వారా పోద్దని తెలిసిన దానియేలు ఎక్కడన్నా కనీసం ఒక్క నిమిషమైన బాధపడ్డా? ఎందుకు బాధపడలా? సింహాలను సృష్టించిన వాడు నా దేవుడు, ఆ సింహాలను కట్టడి చేయగలిగిన వాడు నా దేవుడు. ఒక్కవేళ ఈ రోజే నా మరణమైన నా దేవుని వడిలో నేను కళ్ళు తెరుస్తాననే ధైర్యం ఎవరికుంది? దానియేలుకు. మంటల్లో వేస్తానన్న షడ్రకు మెషకు అబద్ధిజ్ఞులు ఎక్కడన్నా ఒక్క నిమిషమన్నా బాధపడ్డారా? ఎక్కడా బాధపడలా. వాళ్ళకున్న ధైర్యం ఏంటంటే, ఈ మంటలని అదుపు చేయగలగ దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఈ పంచభూతాలను సృష్టించిన దేవుడు మా పక్షాన ఉండగా, ఆయన చిత్తమైతే ఈరోజు కాలిపోయినా పర్లేదు, ఆయన సన్నిధానంలో కళ్ళు తెరుస్తామనే ధైర్యం, ఆయన సన్నిధానంలో కళ్ళు తెరుస్తామనే ధైర్యం. పిల్లలు 10 మంది చచ్చిపోయారు, ఆస్తులు అంతా పోయిపోయినాయి, ఈ శరీరం కూడా కురుపులతో ఉంది. యోబు అంటే పర్లా, నా దేవుడి నీతిని నేను మరణం వరకు ఆయన నా పక్షాన ఉంటాడు, నేను వదిలిపెట్టను అన్నాడు. ఇంత భక్తి జీవితం ఎలా వచ్చిద్దయ్యా అంటే, ఇంత భక్తి జీవితం ఎప్పుడు వచ్చిద్దయ్యా అంటే, ఇంత భక్తి మనకి ఎప్పుడు వస్తుందంటే ఒకే ఒక్క సమయంలో వస్తుంది. ఎప్పుడంటే దేవుని మాటకు లోబడినప్పుడు. దేవుడి మాటకు లోబడినప్పుడు, దేవుడి మాటకు లోబడితే ఆయన నీ ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇస్తాడు. దేవుడి మాటకు లోబడితే నీ స్థితిగతులను మార్చివేయగలడు. దేవుడి మాటకు లోబడితే నీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలడు. దేవుడి మాటకు లోబడితే నీకు మంచి భవిష్యత్తు ఇవ్వగలడు. అన్నిటికంటే ఈ లోకంలో నిన్ను అందరాలెక్కించగలడు అవసరమైతే. దేవుడు అవసరమైతే అలాంటి దేవుడు నీ పక్షానుంటే, అలాంటి దేవుడు మాట్లాడుతుంటే, సర్వశక్తి గల దేవుడే నీ ఎదుటికొచ్చి సూటిగా నీతో వాక్య రూపమై ఉన్న దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే, ఈ మాట ప్రకారం నేను బతకాలా? అవసరం లేదులే, కొద్ది రోజులు ఎలాగే బతకాలి, ఆయన ఆత్మ కుమ్మరిస్తాను, నా మాటకు లోబడు, నన్ను నీ పనిముట్టుగా వాడుకుంటానని దేవుడు మనల్ని అడుగుతుంటే, మనం అంటున్నాం నీ ఆత్మ వద్దులయ్యా, కొద్ది అవసరాలు, ఆలోచనలు, ఆనందాలు ఈ లోకంలో నాకున్నాయి, ఇప్పుడు వద్దులే. ఎప్పుడు కావాలి? 3 కాళ్ళు వచ్చినప్పుడు కావాలా? అదేందయ్యా, ఏ మనిషికి 3 కాళ్ళు రావంటే వస్తాయి. నడవలేనప్పుడు చేతిలో 1 కాలు వస్తుంది, దాని పేరు కర్ర, దాన్నే 3 కాళ్ళు అంటారు. అప్పుడు వచ్చి ఏం చేస్తావు? ఆత్మను కుమరించుకొని ఏం చేస్తావు? అప్పుడు బలం ఉంది, శక్తి ఉంది, ఏది ఉన్నప్పుడు దేవుడు ఆత్మనిస్తానంటే వద్దంటున్నావంటే, ఆయన బోధకు లోబడంటే నేను లోబడని అంటున్నావంటే, నీ కుటుంబంలో ప్రమాదంలో ఉందని హెచ్చరిక దేవుడు చేస్తున్నాడు.
నా కుటుంబాలు ఆనందంగా ఉండాలి అంటే, నా కుటుంబాలకి దేవుడు మన ప్రార్థనలకు సమాధానం ఇవ్వాలి అంటే, మన పిల్లల విషయంలో మనం చేస్తామా చేయమా? దేవా, నా పిల్లగాడిని, నా కుమారుణ్ణి, నా కుమార్తెని నాయన ఆశీర్వదించయ్యా. దేవా, పచ్చని పంట పొలాల వలె, పచ్చని ఒలీవ మొక్క వలె మా కుటుంబాన్ని దీవించయ్యా. దేవా, పచ్చగా నా కుటుంబాన్ని నాయన నీ ఆశీర్వాదంతో నింపయ్యా. దేవా, ఇదిగో నా కుటుంబం మీద నాయన అపవాది దాడి చేస్తుందయ్యా, దాడి నుంచి తప్పించయ్యా. దేవా, ఇదిగో దేవా, అనేక నిందలు వస్తున్నాయ్యా, అన్నిటి నుంచి తప్పించి దేవా. అన్ని అడిగిన ప్రతిసారి నీకు దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చి నిన్ను మేలులతోనూ ఆశీర్వాదాలతోనూ నీ కృపతోనూ ఆయన నింపేస్తూ ఉంటే మనకు దేవుడు అంటే అర్థం కాదు. దేవుడు